ఆచి చికెన్ మసాలా. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడటంతో ఇవాళ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లుగా హెచ్చరించింది. అంతేకాకుండా 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఇదిలా ఉండగా రానున్న 3 రోజుల్లో మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 2 నుంచి 3 డిగ్రీలు పెరిగి ఎండలు మండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఒకవైపు వానలు, మరోవైపు ఎండల వల్ల వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరికాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడడంతో ఇవాళ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు హెచ్చరించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్. తెలంగాణలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తా ఉంది. అయితే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడినటువంటి తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. అయితే ఈ వర్షాల ప్రభావం ఇలా ఉండగా వర్షాలు తగ్గిన తర్వాతకి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న 3 రోజుల్లో మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశము ఉందని కూడా తెలుస్తా ఉంది. 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 41 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలోని పలు జిల్లాల్లో నమోదవుతున్నటువంటి తరుణంలో ఈ వర్షాల కొంత తగ్గిన తర్వాతకి కూడా పలు జిల్లాల్లో కూడా 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలో పలు జిల్లాల్లో నమోదు అవబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అందుకు వాతావరణ శాఖ కూడా ప్రజలను అలర్ట్ గా ఉండాలంటూ కూడా ప్రకటించింది. ఎందుకంటే ఎండవేడితోటి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండవేడితో పాటు వడగాలులు కూడా వీచే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అవసరం మేరకు బయటకు వెళ్ళాలి, లేకుంటే ఇళ్ళకే పరిమితం అయితే మంచిదని చెప్తా ఉంది. ఎందుకంటే డిహైడ్రేషన్ కి గురైతే ఒంట్లో ఉన్నటువంటి అంటే శరీరానికి సంబంధించి వాటర్ శాతం పూర్తిగా తగ్గిపోయి అన్ని అవయవాల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దాంతో ఆ ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళొద్దంటూ ఒక పక్క వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఈ ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గంటకు లేదా అరగంటకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండాలి. లేకుంటే ఏదైనా శీతల పానీయాలను కూడా తీసుకొని డిహైడ్రేషన్ కి గురి కాకుండా కాపాడుకోవాలని కూడా వాతావరణ శాఖ అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఉరుములు మెరుపులతోటి ప్రస్తుతం ఈ 2-3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ ప్రభావం ఉంటుంది. ఎండ మరొక పక్క వర్షం, ఈ 2 ప్రభావాలతో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంటుంది కనుక అది కూడా కొంత ప్రమాదకరంగా ఉంటుంది. అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడితే మాత్రం అది కూడా ప్రాణాలకు ప్రమాదం కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మేలో కురిచేటువంటి వర్షాలు ఎప్పుడైనా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడితే కనుక ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎక్కువగా కూడా వ్యవసాయ పనులకు, ఇతర కూలి పనులకు వెళ్ళేటువంటి ఆ వారంతా కూడా కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రధానంగా ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద ఎవరు ఉండకూడదు. పిడుగుల పాటుకు గురై కూడా అనేక మంది మరణాలు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నటువంటి తరుణంలో కొంత పిరుగుపాటుకు తప్పించుకోవడం కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉంది. అయితే ఈ 3 రోజులు వర్షాలు ఉన్న క్రమంలో వర్షాలు తగ్గిన తర్వాత కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ రోహిణి కార్తె ఈ నెలలో ఉంది. ఇంకొక 5 రోజుల్లో కూడా రోహిణి కార్తె
ప్రవేశించేటువంటి తరుణంలో భారీ ఎండలు తెలంగాణలో నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. గతంలో పోల్చుకుంటే గత సంవత్సరం ఇదే మే నెలలో కూడా 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా కూడా గతంలో ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. ఇప్పుడు కూడా ఆ తరహాలోనే ఇంకా కూడా ఎండలు పెరిగిపోతాయి. ఎండలతో పాటు వేడి గాలుల ప్రభావం కూడా ఈసారి ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెప్తా ఉంది. ఏదేమైనా ఈ వర్షాలు ఉన్నప్పటికీ వర్షాల తర్వాతకి కూడా తెలంగాణలో ఎండల తీవ్రత భారీగా నమోదయ్యే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే ఆకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.